హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు ఉదయ్ ఎడిట్స్. ముందుగా ప్రివ్యూ చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, అదైతే ప్రివ్యూ. ఆ ప్రివ్యూలో లాగా మనం 5 మినిట్స్లో క్యాప్కట్లో ఎలా ఎడిట్ చేయాలో మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఇందుకోసం మనకు క్యాప్కట్ అప్లికేషన్ అవసరం. ఈ అప్లికేషన్ మనకు ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము క్యాప్కట్ అప్లికేషన్ను ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇక్కడ మనకు న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫొటోస్లో మీకు నచ్చిన ఫోటోను సెలెక్ట్ చేసుకోండి. నేను ఈ ఫోటోను సెలెక్ట్ చేసుకుంటా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద యాడ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, యాడ్ మీద సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత మనకు ఇలా వస్తుంది. కింద ఇక్కడ మనకు ఓవర్లే అని ఉంది కదా, ఈ యాడ్ ఓవర్లే మీద క్లిక్ చేసి కింద యాడ్ ఓవర్లే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియోస్లోకి వెళ్ళి ఆ లిరికల్ వీడియోని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ లిరికల్ వీడియో అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చింటాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఆ లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకొని యాడ్ సెలెక్ట్ చేసుకోండి. యాడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు స్ప్లిస్ అని ఉంది కదా, దీని మీద సెలెక్ట్ చేసుకొని లైట్ మీద క్లిక్ చేసుకోండి. కొన్ని మొబైల్స్లో ఈ ఆప్షన్ ఉండదు, బ్లెండింగ్ అని ఉంటుంది. ఏం ప్రాబ్లం లేదు, అక్కడ స్క్రీన్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు పైన సెలెక్ట్ చేసుకున్న ఫోటో ఇప్పుడు లిరికల్ వీడియో ఎన్ని సెకండ్స్ ఉందో అన్ని సెకండ్స్ అయితే మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అలా లాస్ట్ వరకు ఆ వీడియో ఎన్ని సెకండ్స్ ఉందో అన్ని సెకండ్స్ వరకు అడ్జస్ట్ చేసుకుందాం. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎండింగ్ అని ఉంది కదా, ఇది అయితే యాడ్ క్యాప్కట్ లోగో అన్నమాట. ఇది అవసరం లేదు. ఇక్కడ దాని మీద క్లిక్ చేసి కింద డిలీట్ మీద క్లిక్ చేయండి, డిలీట్ అయిపోతుంది. దీని తర్వాత ఇక్కడ కింద యాడ్ ఓవర్లే ఉంది కదా, ఆ యాడ్ ఓవర్ మీద క్లిక్ చేసి ముందు ఏ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ ఫోటోను సెలెక్ట్ చేసుకొని మరి కింద యాడ్ అని సెలెక్ట్ చేయండి. ఈ ఫోటో మనం ముందు సెలెక్ట్ చేసుకున్న ఫోటో ఎంత ఫ్రేమ్ ఉందో ఎగ్జాక్ట్గా అంత ఫ్రేమ్ అడ్జస్ట్ చేసుకుందాం. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కింద ఇక్కడ స్క్రోల్ రైట్ చేస్తే ఇక్కడ మనకు రిమూవ్ బీజీ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసి ఆటో రిమూవల్ మీద క్లిక్ చేయండి. అక్కడ మనకు రిమూవ్ అయిపోతుంది. టిక్ మార్క్ ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఈ ఫోటో ఏమైనా అడ్జస్ట్ లేదంటే ఇక్కడ ఆ ఫోటో మీద క్లిక్ చేసి ఇలా ఎగ్జాక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఈ ఫోటో కూడా ఈ వీడియో ఎన్ని సెకండ్స్ ఉందో అంతవరకు మనం అడ్జస్ట్ ఇక్కడ చేసుకోవాలి. లాస్ట్ వరకు ఈ వీడియో ఎన్ని సెకండ్స్ ఉందో అంతవరకు ఈ ఫోటో కూడా అడ్జస్ట్ చేసుకుందాం. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ముందుకు వచ్చి ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న లిరికల్ వీడియో ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్, మీరు సెలెక్ట్ చేసుకున్న ఫోటో బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్గా ఎక్కడ కావాలంటే అక్కడ ఆ లిరిక్స్ అనేవి యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నా, మీ ఇష్టం ఎక్కడైనా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఒకసారి ప్లే చేసి చూసుకోండి కరెక్ట్గా ఉన్నాయో లేదో. ఇంకా లేదంటే కావాలంటే ఇంకా కొద్దిగా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకొని ఒకసారి వీడియో చూసుకోండి. ఇలా వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా చూసుకున్న తర్వాత ఇక ఓకే అయితే పైన ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, అక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. ఆ వీడియో అనేది మీ ఫోన్ గ్యాలరీలోకి వచ్చేస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన వీడియోను సబ్స్క్రైబ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.